హలో ఫ్రెండ్స్, ఎప్పుడు మనం గుత్తి వంకాయ అంటే మసాలా కర్రీసే చూస్తాం. కానీ ఇలా ఎప్పుడన్నా పొడి కర్రీ చేశారా? గుత్తి వంకాయ పొడి కర్రీ. ఫస్ట్ వంకాయలు అనేటివి మనం అలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని కొంచెం పసుపు వాటర్లో వేయాలి. సో వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట, బ్లాక్ అవ్వదు. సో వీటికి పొడికి కావాల్సినవి ఇవన్నీ అనమాట. సో ముందుగా మనం పల్లీలు అనేది కొన్ని తీసుకొని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి కూడా, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట వీటిని. తర్వాత కొంచెం శనగపప్పు, తర్వాత కొంచెం మినప్పప్పు, తర్వాత జీలకర్ర, ఇంకా ధనియాలు, ఇవన్నీ కూడా కొంచెం క్వాంటిటీలోనే తీసుకోవాలి. అన్నీ తీసుకొని లైట్ గోల్డెన్ వచ్చే వరకు కొన్ని నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. సో ఇవన్నీ యాడ్ చేసి వాటిని లో ఫ్లేమ్లో వేగాక మనం ఎండుమిర్చి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి అనేది కూడా యాడ్ చేసి అన్నీ కూడా చల్లార్చి పెట్టుకోవాలి. సో ఇంకొక మనం బాణలిలో కొంచెం ఆయిల్ వేసి, ఇప్పుడు మనం వంకాయలు ఉంటాయి కదా, అవి వాటర్లో ఉంటాయి కాబట్టి ఆయిల్లో డైరెక్ట్ వేసేస్తే మనకి ఆయిల్ అనేది చిట్లుతుంది. కాబట్టి కొంచెం తుడిచి వాటిని అలా ఆయిల్లో కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అంటే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బాగా మగ్గితే సరిపోతుంది. సో ఆలోపు మనం వీటినన్నింటినీ కూడా పౌడర్ చేసి పెట్టుకుందాం. సో ఇందులో మనం ఫ్రై చేసుకున్న అన్నీ వేసి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇంకా ఉప్పు, ఇంకా ఒక పెద్ద గార్లిక్ అనేది వేసాను. సో ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ వేగాయి కదా, పక్కకు పెట్టుకొని అదే దాంట్లో కొంచెం లైట్గా పోపు అనేది వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర అనేది వేసి, ఆయిల్ మిగిలి ఉంటుంది కదా దాంట్లోనే. సో కొంచెం ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా మనం వేసి అవి ఫ్రై అవుతున్న లోపల మనం వీటిలోకి ఆ పొడి అనేది ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి ఇలా. సో ఇలా స్టఫ్ చేసేసుకొని అన్నీ కూడా స్టఫ్ చేసేసుకున్నాక ఉల్లిపాయలు అనేది కొన్ని మగ్గింటాయి. సో మగ్గాక మనం ఏం చేస్తామంటే ఇలా ఈ వంకాయలన్నింటినీ కూడా దాంట్లో పెట్టి ఒక 5 minutes వాటిని లో ఫ్లేమ్లో బాగా కుక్ చేయాలి. తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కూడా యాడ్ వేసేసి మనం మంచిగా కలుపుకొని కొన్ని లిటిల్ వాటర్ చిలకరిస్తున్నాను. సో దాని తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా, ఈజీగా వేడి అన్నంలోకి మనకి ఈ గుత్తి వంకాయ చాలా బాగుంటుంది. సాంబార్లోకి అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.